ఈరోజు సనాతన ధర్మం పైన అనేక అగత్యాలు జరుగుతున్నాయి. అందులో సనాతన ధర్మాన్ని రక్షించేందుకు అనేక మంది పోరాడుతున్నారు. అందులో ఒకరైనటువంటి భరతవర్ష శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అనంత యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. శివప్రసాద్ గారు, ప్రస్తుతం మన హిందూ ధర్మం పైన అనేక రకమైనటువంటి అగత్యాలు కనిపిస్తున్నాయి. మీరు కూడా ఎంతో కృషి చేసి మీ భరతవర్ష అనే ఛానల్ని నడుపుతున్నారు. అందులో మన హిందూ ధర్మం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, అధర్మాల గురించి మీరు అందరికీ తెలియచేస్తున్నారు. ఇటువంటి అనేక విషయాల్లో ఇవాళ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే తిరుమల తిరుపతి లడ్డు వివాదం. దాని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అభిప్రాయం అంటే కూడా అంటే రియల్ హిందూ, నేను హిందూ అని భావించేవాడు ఎవడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్త చెవిన పడగానే బాధపడతాడు. సో నేను కూడా అలాగే బాధపడ్డాను, బాధపడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దారుణం జరుగుతుందో తెలియదు, ఇప్పుడైతే బయటపడింది. సాక్షాత్తు అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం, శ్రీవారికి ఇచ్చేటటువంటి నైవేద్యం లడ్డు, దానికి ట్రేడ్ మార్క్ కూడా ఉంది. అంటే అంత విశిష్టత కలిగినటువంటిది ఏ విధంగా చూసినా. అటువంటి లడ్డూలో జంతు సంబంధిత పదార్థాలు కలిశాయి అంటే మనం ఎంత, అంటే అది మనకు తెలియకపోవటం, మనం ఎంత దీన స్థితిలో ఉన్నాము. అలాంటి వార్త చెవిని పడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాధ అనిపించింది. అందులో భాగంగానే దీనికి గల కారణం నేను కూడా అని అనుకున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా మనలో ఒక స్పృహ లేకపోవడం వల్లే కదా ఎవడు ఏది చేసినా తల ఊపుకుంటూ గొర్రెల్లాగా వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకనే మన భరతవర్షలో దాదాపుగా 6.5 గంటల పాటు భగవద్గీతని పారాయణం చేసాం ప్రాయశ్చిత దీక్షలో భాగంగా. ఎందుకు అంటే స్వీయ లోపంబులు ఎరుంగుట గొప్ప విద్య. ముందు కరెక్షన్స్ అనేవి మన వైపు నుంచి స్టార్ట్ అవ్వాలి. మనల్ని ఒకడు బాధ పెడుతున్నాడు అంటే లోపము, మనం బాధ పెట్టేటటువంటి అవకాశం ఇస్తున్నాము అని ఎక్కడ లోపం ఉందో చూసుకోవాలి. సో ఈ తిరుమల తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో ఇందులో చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎక్కువ మంది జోక్యం ఉంది. మాఫియా జోక్యం ఉండొచ్చు, రాజకీయ నాయకుల చొరవ ఉండొచ్చు, అన్యమతస్థుల యొక్క మాఫియా ఉండొచ్చు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు ఇందాక భరతవర్షలో ప్రాయశ్చిత్తంగా భగవద్గీత పారాయణం గురించి చెప్పారు కదా. రీసెంట్గా రోజా గారు ఒక వ్యాఖ్యానం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే తప్పు చేసిన వ్యక్తియే తీసుకుంటాడు అని. కానీ ఈ విషయం ఎంత భయంకరమైనటి విషయం అంటే ప్రతి ఒక్క హిందువుకు కూడా రక్తం మరిగిపోయేటువంటి విషయం. అలాంటిది ప్రతి ఒక్కరూ ఒక తప్పుగానే భావిస్తున్నారు. రోజా ఎంత లాజిక్లెస్ గా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఆవిడ ఇంటి మీదకి ఎవరో ఒకరు దాడి చేశారు, చల్లా చెదురు చేసేసారు, దాడి చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు రోజా ఆ ఇల్లు సర్దుకోకూడదు, అలాగే వదిలేయాలి, దాన్ని కడగకూడదు, యథార్థంగా తన పూర్వస్థితిలోకి ఆ ఇంటిని ఉంచకూడదు. ఉంచింది అంటే ఆవిడ తప్పు చేసినట్ట. సో ఇక్కడ మనకి అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో దాన్ని ఏమంటారు, అపవిత్రమైనటువంటి పదార్థాలు చేరాయి. అంతకంటే దుర్మార్గమైనటువంటి రాక్షసుల పరిపాలనలో ఎన్నో అకృత్యాలు జరిగాయి. ఆ విషయం తెలిసినప్పుడు ఏం చేస్తాం? సంప్రోక్షణ చేస్తాం. అలాగే ప్రాయశ్చిత్తం, భగవంతుడా మమ్మల్ని క్షమించు అని యథావిధిగా ప్రతి ఒక్క భక్తుడు ముందుకు వస్తాడు. దాన్ని కూడా ఆవిడ రాజకీయ కోణంలో చూసి మార్చేటటువంటి డైలాగ్స్ వేశారు అంటే ఆవిడ రియల్ హిందూ కాదు, ఆవిడ ఇంకేదో. అంటే ఇలాంటి హిందువుల వల్లనే మన సనాతన ధర్మానికి గ్లాని. ఆరంభంలో చెప్పాను, సమస్య మన నుంచే సాల్వ్ అవ్వాలి. ప్రాబ్లం ఎవరినో నిందించడం కాదు. ఇదిగో ఇలాంటి దొంగ హిందువులు ఎవరైతే ఉన్నారో ముందు వీళ్ళని గనక మార్చాలి, లేకపోతే పక్కన పెట్టాలి, లేకపోతే మనం బాగుపడం. సో రోజా గారు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. చాలా చాలా క్లియర్. ఇంతకు మించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు దీని గురించి. ఆవిడ గనక నిజమైన హిందూ అని భావిస్తే ఇలాంటి ఒక అపవాదం లేదా ఇలాంటి ఒక అపవిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొంటే ఆవిడలాగే రియాక్ట్ అవుతారేమో, కానీ రియల్ హిందూ పవన్ కళ్యాణ్ లాగే రియాక్ట్ అవుతారు. సో ఆవిడ బ్లండర్. పొన్నూరు సుధాకర్ రెడ్డి గారు కూడా ఇలాంటి వ్యాఖ్యానమే చేశారు కదా. అవును, అడ్వకేట్. సో వైసీపీ తరపున ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ ఏంటంటే పార్టీ తరపున మాట్లాడుతున్నాడు కానీ ఆయన కూడా హిందువే, హిందుత్వవాదిగా మాట్లాడలే. ఇదే ప్రాబ్లం. చెప్పాను కదా, రోజా అయినా లేకపోతే ఇప్పుడు ఇది ఒక రాజకీయ కోణంలో చూసి పార్టీలకు అనుకూలంగా మాట్లాడేటటువంటి హిందువులు ఎవరైనా సరే తప్పు చేస్తున్నది ఇక్కడే. స్వధర్మ నిష్ట లేని వాళ్ళ కిందకు వస్తారు. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు, ఆవు నెయ్యి 350-400 రూపాయలు ఉంటుంది. అదే పంది నుంచి తీసినటువంటి నూనె లేకపోతే ఇతరత్ర పదార్థాలు చాలా కాస్ట్లీయెస్ట్. ఒక
కల్తీ చేయాలి అనుకుంటే ఇంత కాస్ట్లీ ఐటెం ఇందులో ఎందుకు వేస్తాము అని ఆయన చాలా పెద్ద మేధావిలాగా మాట్లాడడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ ఆయనకు అర్థం కానిది ఏంటంటే ఇది సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. ఏ విధంగా మన తిరుమల కొండను అపవిత్రం చేయాలి, ఇది మొట్టమొదటి టార్గెట్. ఇందులో ఇంటర్నేషనల్ మాఫియా కూడా ఉంది. ఏదైతే మత మార్పిడి మాఫియాలు కూడా ఇందులో చొరబడ్డాయి. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే డబ్బులు కాదు. ఒకవేళ ఈయన కోణంలోనే తీసుకుంటే మెయిన్ టార్గెట్ డబ్బులు కాదు, ఈ తిరుమల తిరుపతి క్షేత్ర వైభవాన్ని తగ్గించాలి, దీన్ని అపవిత్రం చేయాలి, శ్రీవారిని ద్రోహం. ఆయన అందరినీ సమానంగా చూస్తాడు, ఆయన దయామయుడు కాబట్టి. వీళ్ళు అనుకునేటటువంటి సోకాళ్ళ దయామయుడు కాదు, నిజమైన దయామయుడు కరుణామయుడు మన శ్రీవారు కాబట్టి ఆయన అందరినీ క్షమించే గుణం కలిగిన వాడు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఆయన చూస్తూ ఊరుకుంటున్నాడు. కానీ గతంలో ఏం జరిగిందో చూశారు కదా, కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ధర్మారెడ్డి ఇంట్లో ఏం జరిగిందో చూసాం కదా. అలా జరగాలని కాదు, కానీ తప్పు చేస్తే పనిష్మెంట్ ఫేస్ చేయక తప్పదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి మన జబర్దస్త్ కిరాకార్పి భలే కౌంటర్ ఇచ్చాడు. అరే విషం కూడా, పాయిజన్ కూడా 2-3 వేల రూపాయలు ఉంటుందిరా, నువ్వు తినే మటన్లో కలుపుకొని తిను, నేను కలుపుతాను, నువ్వు తింటావా? ఎందుకంటే ఇది కాస్ట్లీయెస్ట్ ఇది కదా, మటన్ 300 ఉంటుంది కదా మహా అయితే, అందులో కలుపుకొని తినేస్తావా అని చాలా క్లియర్గా చెప్పాడు. ఇక్కడ భావదారిద్ర్యం ఒకటి, బానిస భావజాలం ఒకటి, ఇవి హిందువుల్ని వెంటాడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిస్తే అంటే ఈ విషయంలో ఇష్యూ బేస్డ్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రస్తుతానికి నిందితుడనే చెప్పొచ్చు. ఆయన తప్పు చేశాడా లేదా అనేది కాలగమనంలో తేలుతుంది. దోషి కాకపోయినా నిందితుడు, ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి టైంలో వెనకేసుకొచ్చే ప్రాసెస్ లో, ఈ భజన చేసి అక్కడ ఏదో పొందే ప్రాసెస్ లో సాక్షాత్తు భగవంతుణ్ణి నేను క్రిటిసైజ్ చేస్తున్నాను, ఆయనకి ఒక దారుణమైనటువంటి అటాక్ జరిగిన ఆయన పైన, ఆయన భక్తుల పైన నేను ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా, నేను ఇక్కడ వ్యక్తి ఆరాధనకో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికో అభిమానానికో పార్టీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలకు బానిసలాగా ఉన్నాను అని మాట్లాడడం ఏదైతే ఉందో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అతని యొక్క ఆలోచన స్థితి కరెక్ట్ కాదు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా మాట్లాడారు, తనదైనటువంటి శైలిలో చెప్పారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా పనిష్ చేయబడాలి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే సనాతన బోర్డు ఒకటి ఉండాలి అన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరైనా తప్పులు చేశారనుకోండి, వాళ్ళకు ఒక బోర్డు ఉంటుంది, ముస్లిం పర్సనల్ లా బోర్డు, లేకపోతే ఇతరత్ర వాళ్ళ పెద్దలకు సంబంధించినటువంటి ఒక నియంత్రణ ఉంటుంది. అరే ఎందుకురా ఇలా మతానికి సంబంధించినటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నామని. అదే మన సనాతన ధర్మంలో హిందువుల్లో ఒకటి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ధర్మానికి గ్లాని జరుగుతున్నా మాట్లాడడానికి వాడు అగైనిస్ట్ ఆఫ్ ధర్మానే మాట్లాడతాడు, కులం మత్తులోనో పార్టీ మత్తులోనో జోగుతూ. అటువంటి వారిని నియంత్రించాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఈ సనాతన ధర్మం అనే బోర్డు కూడా ఉండాలి. దానికి బలీయమైన జుడిషియల్ పవర్స్ కూడా ఇవ్వాలి. ఏదో నామకే వాస్తే పెడితే కాదు, జుడిషియల్ పవర్స్ కూడా ఇవ్వాలి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని కొంత అరికట్టవచ్చు, ఇలాంటి వాళ్ళ నోళ్ళు కూడా మూయించవచ్చు. అండ్ ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూకి సంబంధించి ఈ కల్తీ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది ఏమన్నా అవగాహన ఉందా అసలు? అంటే ఇప్పుడు మనకి తెలుస్తున్నది ఈ 2-3 నెలలకు సంబంధించినటువంటి రీసెంట్ గా ఒక లడ్డూని తీసుకువెళ్ళే కదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చి, అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేది మనం అంచనా వేయచ్చు. 2020 నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు అని అంచనా. ఎందుకంటే నందిని అనే పాల ఉత్పత్తి సంస్థ ఈ యొక్క కాంట్రాక్ట్ నుంచి పక్కకు వెళ్ళిపోయింది. అంత తక్కువ ధరకు మేము ఇవ్వలేము, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే కల్తీ చేసి ఇవ్వాల్సి వస్తుంది, శ్రీవారికి కల్తీ చేసినటువంటి నెయ్యి ఇచ్చేంత పాపం మేము చేయదలుచుకోలేదు అని పక్కకు వెళ్ళిపోతే అప్పుడు ఆల్ఫా అని ఉల్ఫా అని చెత్త కంపెనీలన్నింటికి కూడా బిడ్ అంటే దాన్ని కాంట్రాక్ట్ని అగ్రీ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యి మనకి ఎంత లేదన్నా 600 నుంచి 800 మధ్యలో దొరుకుతుంది. జెర్సీ గురించి చెప్తున్నా. ఇంకా దేశీవాలి ఆవు నెయ్యి అయితే 1500 రూపాయలు ఉంటుంది. మీరు ఎలా 300 రూపాయలు 319 రూపాయలు ఒక బెంచ్ మార్క్ పెట్టి ఇంతకు వస్తేనే మీకు కాంట్రాక్ట్ ఇస్తాము అని, మనకి ఎన్ని టన్నులు కావాలి? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్టివ్ కరెక్షన్, 15,000 టన్నులు కావాలి ప్రతి ఏడాది ఈ నెయ్యి. ఇంత ఉత్పత్తి చేయాలంటే 4-5 కంపెనీలకు ఇవ్వాలి. ఈ 4-5 కంపెనీల్లో నందిని పక్కకు వెళ్ళిపోయినప్పుడే అనుమానం స్టార్ట్ అయ్యింది. సో ఇలాంటి బిలిబిత్తిరి కంపెనీలకు అన్నింటికి ఇచ్చి అది ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నాయని పర్యవేక్షణ లేకుండా, ఇప్పుడు దాని ఏమంటే ల్యాబ్ రిపోర్ట్ అంటే నెయ్యి ట్యాంకర్లలో వస్తుంది, కొంత నమూనా తీసుకొని పరీక్షించాలి. దాని మనం నైవేద్యం తయారు చేసే ముందర ఆ పరీక్ష చేయాలి అంటే ఒక ల్యాబొరేటరీ చిన్నది ఉండాలి. దాని మహా అయితే దాని ఖరీదు ₹1 కోటి లోపలే. అది కూడా లేదు టీటీడీలో.
అయినా ఎంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏంటి? రిచెస్ట్ గాడ్ అంటాం, రిచెస్ట్ బోర్డు టీటీడీ. స్వామివారికి ఇచ్చే నైవేద్యంలో ఈ కక్కుర్తి ఎందుకు? ఎవరిని ఉద్ధరించేద్దామని ఈ కక్కుర్తి? ఇది చాలా భయంకరమైనటువంటి ఉన్మాదం. అంటే వీళ్ళ జేబులు తడుపుకోవడానికి, నింపుకోవడానికి దొంగతనంగా కాంట్రాక్టులు వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యల్లో భాగంగా ఈ కల్తీ జరిగింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇది సామాన్యమైన విషయం కాదు. అరబ్ వంటి దేశాల్లో ఇలాగా ఆయా మతాలకు సంబంధించి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం బయటపడితే నడి రోడ్డు మీద ఒంగుబెట్టి నరుకుతారు ఒక్కొక్కడిని. క్షణాల్లో నరుక్కుంటూ పోతారు, ఏ మాత్రం జాలి దయ చూపించకుండా. ఇక్కడ కాబట్టి భారతదేశంలో మనం అందరం హిందువులం కాబట్టి అలాగా కూల్గా ఉండి చూసి భరించే వాళ్ళం కాబట్టి నడుస్తూ ఉంది. అసలు చాలా భయంకరమైన నిజం ఇది. అంటే ల్యాబ్ కూడా లేకోకుండా ప్రసాదాలకి కంపల్సరీ మనం రెగ్యులర్గా తినే ఫుడ్ ఐటమ్స్కే ఒక ఇది ఉంటుంది, మొత్తం న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. అలాంటిది శ్రీవారికి ప్రసాదం నైవేద్యం ఏదైతే ఉందో దానికి ప్రాపర్ ఇది లేదు అని అంటే లడ్డు అని మనం ఒకటే మాట్లాడుతున్నాము. అవును, అసలు ఎన్ని విషయాల్లో తెలుసా మేడం, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. నేను స్వయంగా టీటీడీకి వెళ్ళి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ అనుభవించినటువంటి పరిస్థితుల్ని వీడియో పెడితే ఎంతో మంది ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని కామెంట్ పెట్టారు. కొన్ని వేల మంది. రూముల దగ్గర నుంచి, అంటే మెట్ల మార్గం నుంచి వెళ్తే ఒక నరకం, సరే ఇంకా ఆన్లైన్ బుకింగ్లని, ఇవన్నీ ఎందుకు చేశారో తెలుసా? కొండ మీదకి భక్తులు వచ్చేటటువంటి సంఖ్యను తగ్గించడం కోసం, తద్వారా ఆ వైభవం తగ్గించాలి. గతంలో ఒక పెద్ద మనిషి అన్నాడు కదా, 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలని. ఇప్పుడు ఏ కొండలో ఉన్నాడో తెలియదు మనకి. సో అది హేళన చేయడం కాదు. అంటే మా దేవుడు జోలికి రాకు, మేమందరం కూడా సౌమ్యులం. మేము ఎలాగైతే క్లియర్గా ఉంటామో, అన్ని మతాలను సమానంగా సాదరంగా స్వాగతిస్తామో, మమ్మల్ని కూడా అలాగే చూడండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగా. ఎప్పటికీ మమ్మల్ని అణిచేలాగానే చూస్తే ఎలాగా? ఇప్పటికీ కొన్ని కొండలు, కొన్ని మతాలు ఆక్యుపై చేసేసాయి. అదేంటది రహదారి మాత అని ఇంకేదో పేరుతో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారు? ఈ ప్రభుత్వాలు దగ్గరుండి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది మాత్రం స్పష్టం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు అడిగింది, ఇప్పుడు లడ్డు ఒకటే అంటున్నాం కదా, లడ్డు సైజులో కూడా రోజుకు ఒక 50 గ్రాములు తక్కువ చేసి ఇచ్చిన ఏ భక్తుడు పట్టించుకుంటాడు? ఎంతమంది భక్తులు కంప్లైంట్ ఇస్తారు చెప్పండి? ఇవ్వరు కదా. ఇలా 50 గ్రాములు 40 గ్రాములు పర్ లడ్డు కూడా చీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు సామాన్య ప్రజలకే దాని నాణ్యత తగ్గుతుంది అని గమనానికి వచ్చింది. పురోహితులు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాము అని చెప్పారు. 4 సంవత్సరాల నుంచి ఇది ఏదైతే జరుగుతుంది కదా, దీన్ని ఎందుకని ఎవరు పట్టించుకోలేదు? ఇప్పుడు పురోహితులు అన్నారు, ప్రధాన అర్చకులు లేదా పురోహితులు లేదా టీటీడీ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల టైపు. మీరు ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి ఏదైనా రిస్కీ విషయం మీద మాట్లాడమనండి, సెన్సిటివ్ టాపిక్ మీద మాట్లాడరు. వాళ్ళ జాబ్ ఎక్కడ ఓడిపోతుంది అన్న భయం. టీటీడీలో ఉన్నటువంటి అర్చకుల నుంచి ఉద్యోగుల వరకు అందరిది ఇదే పరిస్థితి. వాళ్ళకి ఏదన్నా అడగాలనున్నా అడగలేరు. సో టీటీడీ బోర్డు, ఆ చైర్మన్, ఈఓ వీళ్ళు ఏది చెప్తే అది వినాల్సిందే, మోసుకొని పాటించాల్సిందే. ఇప్పుడు సంప్రోక్షణ చేయమంటే చేస్తున్నారులే, అట్లనే. సో ఇంకేంటంటే అన్నదానంలో కల్తీ, అక్కడ ఏమి మౌలిక సదుపాయాల కల్పనలో కల్తీ. అంటే కల్తీ అంటే అది అందులోనూ కూడా దారుణమైన పరిస్థితి. అక్కడ అది కూడా బాగాలేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి అక్కడ. మీరు దర్శనం చేసి కిందకి రాగానే మీకు నూడిల్స్ ఇలాంటి స్మెల్ వస్తుంది, ఆ యొక్క దాని ఏమంటారు ఆయిల్ స్మెల్. అది నువ్వు ఎక్కడికి వచ్చావు? కొండకు వచ్చావు. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ అనుభూతిని ఎందుకు దూరం చేస్తున్నారు? ఇంత కమర్షియలైజ్ ఎందుకు చేస్తున్నారు? ఇది పర్యాటక ప్రాంతం కాదు, ఆధ్యాత్మిక క్షేత్రం. మొన్న మీరు అంటే పర్యాటన ప్రాంతం కాదనంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్లో అన్నారు కదా, తిరుపతిని ఇప్పుడు పర్యాటక కేంద్రం లాగా మార్చేశారు అని. అంటే ఇందాక మళ్ళీ ఇంకొకటి అన్నారు మీరు, అణిచివేస్తున్నారు అంటే. ప్రకాష్ రాజ్ గారు కూడా ఆయన ఏదో ఒక పెద్ద లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి, అంటే ఇలా ఉండాలి, దీన్ని ఎందుకు అంత పెద్దగా చేస్తున్నారు అని చెప్పి. దానికి సరైన సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ ఆయనకి చాలా చిన్నగా అన్నట్టు మాట్లాడారు. అవును, అసలు ఈ ప్రకాష్ రాజ్ గారు ఎవడు? ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒక లెక్కలో మాట్లాడుకున్నాం. ప్రకాష్ రాజ్ గారు ఎవడు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాడు పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది వాడిది, గిల్లితే గిల్లించుకోవాలి అని.
అంటే వాడు హిందువులు కూడా అలాగే చూస్తున్నాడు. కల్తీ అయితే చేయించుకోవాలి, దాడులు చేస్తే చేయించుకోవాలి, ఆలయాలు కూలిస్తే చూస్తూ ఊరుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ లో హిందువుల్ని ఉంచాలని చూస్తున్నాడు. అరే మనం ఏమన్నా పక్క మతాల వాళ్ళని అంటున్నామా? లేదే. మన మీద దాడి జరుగుతుంటే మా మీద దాడి జరిగింది ముర్రో అని కూడా అడగడం తప్పు అయిపోయినట్లుగా, అది దేశవ్యాప్తంగా మత కల్లోలకు కారణమయ్యేటటువంటి విషయంగా వాడు ట్వీట్ చేశాడు అంటే వాడి మెదడు ఎంత సనాతన వ్యతిరేక ధోరణిలో ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాడు రాముడికి రెస్పెక్ట్ ఇవ్వడం, రామాయణం చదివితే పిల్లలు పాడైపోతారంట, కామోద్రేకాలకు గురవుతారంట. అలాగే ఈ టెర్రరిస్టులు ఉంటారు కదా, టెర్రరిస్టులకు అనుకూలంగా, టెర్రరిస్టు భావజాలానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఒక అర్బన్ నక్సలైట్. అటువంటి వాడు కూడా హిందువులకు నీతులు చెప్పేవాడే. ఈరోజు ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి రాజకీయాల్లో ఇలాంటి నాయకుడిని మళ్ళీ మనం చూడలేం. ఎందుకంటే ప్రతిదీ ఇలా మాట్లాడితే వీడి ఓటు పోతుందేమో, అలా మాట్లాడితే వాడి ఓటు పోతుందేమో, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఎన్నో ఈక్వేషన్స్ ఒక రాజకీయ నాయకుడు నోరిప్పాలంటే. కానీ అలా ఏం కాదు. యాజ్ ఏ హిందూ, ఎస్ ఐఎమ్ ఏ హిందూ, నేను ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడలేదు, ఒక హిందూగా నాకు బాధ కలిగి మాట్లాడుతా ఉన్నా. ఈ జరిగినటువంటి ఇంత అన్యాయం మీద ప్రతి ఒక్కరూ మాట్లాడండి అని నేషనల్ లెవెల్లో ఈరోజు ఇష్యూ అవడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది మూర్ఖులు అనొచ్చు, అరే నేషనల్ లెవెల్ ఇష్యూ చేసి మన పరువు మనమే బజార్ను పెట్టుకున్నట్టు అని. మన ఇంట్లో ఆడపిల్లకి ఎవడన్నా అఘాయిత్యానికి పాల్పడి దారుణానికి ఒడిగడితే మనం ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, మన ఆడపిల్లకి అన్యాయం జరుగుద్ది. అలాగే వాడి అఘాయిత్యాలు ఆగ ఇంకో 10 మంది ఆడపిల్లల్ని చెరుస్తాడు. బయటకు వచ్చి చెప్పడమే ఉత్తమం. సరిగ్గా మనం కూడా దానికి వ్యతిరేకంగా ప్రదర్శించాలి, నిరసన తెలపాలి. అలా కాకుండా ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఇక్కడ కూడా అంతే కదా. మన ధర్మానికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చి అడగొద్దు అంటారేంటి? ఏంటి పరువు పోయేది? ఎంతకంటే పరువు పోయేది ఏముంది? 24 గంటలు మనం ఆ లడ్డూలు తినుకుంటూ ఉన్నాం కదా, శ్రీవారికి కూడా నైవేద్యం పెట్టాం, సిగ్గు అనిపించట్లేదా? ఇప్పటికీ కూడా రెడ్లు, వెలములు, కమ్మలు, కాపులు అని ఆలోచిస్తే, మాలలు, మాదిగులని, ఇంకా మనల్ని ఎవ్వడు బాగు చేయలేడు. దిస్ ఇస్ ద బెస్ట్ కాజ్. మనం అందరం ఐక్యం కావడానికి, ప్రతిస్పందించడానికి, ప్రతిఘటించడానికి. ఇందాక మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు కూడా మనం వాయిస్ రేస్ చేయకపోతే ఇంకా ఎప్పుడు ఈ అగత్యాలన్నీ ఆగేది ఎలాగని చెప్పి అలా చూస్తానికి వెళ్తే ఇప్పుడు వరకు అందరూ అణిచివేయడానికే చూస్తున్నారు. అలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఈ అణచివేత అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాదు. అసలు నేను హిందూ అని ఎవడు చెప్పుకుంటాడు చెప్పండి? మీరు ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి సోషల్ ఎక్స్పెరిమెంట్ లా చేయండి. ఈ పనికి మనలో చేసేటటువంటి ప్రాంకులు కాదు, రియల్ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయండి. హూ ఆర్ యూ అని అడగండి. నేను కమ్మనో, కాపునో, రెడ్డినో, వెలమనో, మాలనో, మాదిగనో అని చెప్తాడు. అదే ఒక ముసల్మాన్ అయితే ఐఎమ్ ముస్లిం అంటాడు, క్రిస్టియన్ అయితే నేను క్రిస్టియన్ అంటాడు, బుద్ధిస్ట్ అయితే బౌద్ధ్ అంటారు, జైన్ అయినా జైన్ అంటాడు. హిందూ దగ్గరికి వచ్చేసరికి కులమో లేకపోతే ఇంకేదో తెలుగోడిని అంటారు. హిందూ అని ఎవడు చెప్పుకోడు. ఎంత భావదారిద్ర్యంలోకి ఎవరు నెట్టివేశారు అంటే మనకు విద్యా ప్రమాణాలు కూడా అలాగే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ చేసిన దాడి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ 60 సంవత్సరాలకు పైగా మనల్ని పాలించిందే. ఇన్నేళ్ల పాలనలో మనకి ఎటువంటి విద్యను అందించింది, ఏ విధంగా మనల్ని నిద్రాణంలో ఉంచింది, అక్బర్ బీర్బల్ కథలని ఎక్కడ ఎవరిని సాఫ్ట్ కార్నర్ లో చూపించింది, ఎందుకు ఛత్రపతి శివాజీ వంటి వీరుల కథలు మనకు చెప్పలేకపోయింది, చెప్తే ఎక్కడ మనం కూడా వీరులుగా తయారైపోతామేమోనని భయపడింది కదా. సో విద్యలో, వైద్యంలోకి మత మార్పిడి మాఫియా వచ్చింది. వైద్యం పేరిట, వైద్యాలయాల పేరిట, విద్య పేరిట కీలకమైనటువంటి రంగాలు ఇవి. దీంతో పాటుగా సినిమాలు కూడా బలమైనటువంటి దాడి చేస్తాయి. ఏదైతే ప్రమాదకరమైనదో ధర్మానికి, దాన్ని చాలా సింప్లీ వేలో, చాలా లైటర్ వేలో, అది పెద్ద మ్యాటర్ కాదురా, పైగా హీరోయిజంను అని చూపిస్తాడు. ఒక హిందూ స్త్రీని ఒక ముస్లిం అబ్బాయి లేదా క్రిస్టియన్ అబ్బాయి ప్రేమించుకోవడం హీరోయిజం. అదే ఒక ముస్లిం అమ్మాయిని లేదా క్రిస్టియన్ అమ్మాయిని ఒక హిందూ హీరో ప్రేమించడం లేదా పెళ్లి చేసుకోవడం విలనిజం. ఇలా చూపిస్తారు. అందులో పాజిటివిటీ, ఇందులో నెగిటివిటీ ఎందుకు చూపిస్తున్నారు? మనం చూసేస్తాం, కామన్ ఆడియన్గా చూసేస్తాం. కానీ అవి చిన్నపిల్లల మెదళ్లలో ఎంత బలంగా ముద్రలు వేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ని ఏ విధంగా ఈ విధమైనటువంటి భావదారిద్ర్యానికి గురి చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మానికి అంటే స్వధర్మ నిష్టకు దూరం చేసి కేవలం హిందువులకు మాత్రమే సెక్యులరిజం నూరిపోసి ఈరోజు మన మొహం మీద బురద చల్లుతున్నా కూడా మనం రియాక్ట్ కానంత క్లైబ్యం మాస్మగమహ అని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. నీలో ఉన్న నపుంసకత్వాన్ని వీడి
లేచి నిలబడి పోరాడు, నువ్వు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు అంటాడు. సో మనం ఈరోజు ఆ క్లైబ్యంలో ఉన్నాం. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. విదేశీ దుష్టశక్తులు, స్వదేశీ ధర్మద్రోహులు వెరసి జరుగుతున్నటువంటి అన్యాయం ఇది. కాబట్టి ఈ పోరాటం చాలా పెద్దది. ఐక్యతతోనే దీన్ని మనం కొట్టగలం తప్ప ఏదో 4-5 కలిస్తే చేసేటటువంటిది, తద్వారా వచ్చేటటువంటిది కాదు ఇది. శివగారు, గతంలో చూస్తే బ్రిటిషర్స్ పంది ఫ్యాట్తో క్యాట్రిజెస్ తయారు చేశారని చెప్పి హిందువులు ముస్లింలు అందరూ కలిసి అప్పట్లో పోరాడారు. అలాంటిది ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో ఇంత వికృతం జరుగుతుంది. దీనికి ఎంత ఎత్తున పోరాడాలి? యాక్చువల్గా ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, అంటే మంచి ఉపమానం, పోల్చుకోవడం అంటారు కదా. ఆ రోజు ఉమ్మడిగా, అంటే హిందువులు ముస్లింలు ఉమ్మడిగా స్వాతంత్ర్యం అనే లక్ష్యం కోసం పోరాటానికి నాంది పలికినటువంటి ఘటన అది. బ్రిటిషర్సు ఇలా గనక పంది లేదా గోవు వీటికి సంబంధించినటువంటి పదార్థాలు ఆయా బుల్లెట్లకు గనక పెడితే వాటిని ఉపయోగించలేరు కాబట్టి తద్వారా వాళ్ళు అనుకునేటువంటి లక్ష్యాన్ని చేరుతారు బ్రిటిష్ వాళ్ళు. అది వాళ్ళ పన్నాగం. అది వ్యతిరేకించినటువంటి మంగల్ పాండే వంటి వీరులు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒక మంచి విప్లవానికి బాట వేశారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చింది అని మనం చెప్పుకుంటున్నామంటే మూలాలు ఇవే. ఎక్కడ మొదలైంది అనే దానికి ఈరోజు, అంటే ఆ రోజు ముస్లింలకు హిందువులకు ఒకటే లక్ష్యం, స్వాతంత్ర్యం. మరి ఈరోజు లక్ష్యం లేదు. హిందువులకు లక్ష్యం లేకపోవటం వల్ల జరుగుతున్న దాడిని లైటర్ వేలో తీసుకుంటున్నారు. కానీ లైటర్ వేలో తీసుకోకుండా ప్రతిఘటించాల్సిన తరుణం ఇది అని శ్రీవారు మనకిచ్చినటువంటి అవకాశం. సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు కల్పించిన సదావకాశం. ఇప్పుడు మారకపోతే నిన్నెవడు బాగుపరచలేడు అని చెప్తున్నాడు ఆయన. అయినా కూడా మనం రకరకాల జాగృతుల్లో ఉంటాం కదా, ఆ జాగృతులు, కుల జాగృతులు, లేకపోతే భాష పార్టీల జాగృతుల్లో ఉంటాం కదా సమూహాల్లో, అందులోనే ఉండిపోయి మాట్లాడడం లేదు. ఇది కొంచెం శోచనీయమైనది. నిజానికి మనం అందరం కూడా రియాక్ట్ అవ్వడానికి ఇదే సరైన టైం. అయితే ఇందులోకి ముస్లిం సమాజం నుంచి, క్రిస్టియన్ సమాజం నుంచి ఈ యొక్క ఉద్యమానికి జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇది వారి మతానికి సంబంధించింది కాదు. కేవలం హిందువులు మాత్రమే రియాక్ట్ అవ్వాలి. హిందువులు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అంటే ఈ స్వేచ్ఛ లేనటువంటి జీవులు ఎవరైనా ఉన్నారంటే హిందువులు. ఇంకా 1975లో సెక్యులరిజం అని బలవంతంగా ఒకటి జోడించి ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి రెక్కలు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా విరిచేయడం జరిగింది ఎవరికి? హిందువులకి. తద్వారా ఈరోజు మనకి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఐక్యం కండి, మీ హక్కుల కోసం పోరాడండి, తద్వారా నా అనుగ్రహం మీకుంటుంది. ఇప్పుడు టీచర్ చెప్పే వరకు చెప్తాడు, నువ్వు ఇది చదివితే ఉన్నతమైనటువంటి పొజిషన్స్లోకి వెళ్తావని. నేను చదవను, మొత్తం నువ్వే చూసుకుంటే పాసిబుల్ కాదు కదా. ఆయన చెప్తున్నాడు, దిశానిర్దేశం చేస్తున్నాడు. అయినా కూడా మనం వినకుండా ఇంకా మత్తులో జోగులాడుతున్నాము అంటే మనల్ని ఇంకెవడు మార్చలేడు. బట్ నేను నమ్ముతున్నది ఏంటి అంటే తప్పకుండా మనలో ఉన్నటువంటి హిందువుల్లో కూడా మార్పు వస్తుంది. ఇలాంటి అన్యాయాల మీద ఖండించేటటువంటి స్వరం, ఆ సంఖ్య పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. చూడాలి.